నమస్కారం అండి. ముద్రగడ పద్మనాభం గారు ఏంటి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారన్నట్టు తెలిసింది. తప్పేముందండి, వెళ్ళండి, అది మీ వ్యక్తిగతం. కానీ ఎప్పటి వరకును జాతి మొత్తానికి బోలు పోరాటం చేసినట్టు లెటర్లు రాసేవారు కదా, ఇంత పొడుగు లెటర్లు. మీరు హరిరామ్ జోగే గారును, హరిరామ్ జోగే గారు వాళ్ళ అబ్బాయి అలాగో వైసీపీలోకి వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోయారు. ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నిన్నటి మొన్నటి వరకును లెటర్లోనూ ఇన్ని సీట్లు తీసుకోవాలి, లేదా జాతి సీఎం పదవి చెయ్యాలి అని చెప్పి రాసేవారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న 2024 ఒకవేళ నెగ్గితే హరిరామ్ జోగి గారు అబ్బాయికి 2 సంవత్సరాలను, ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయికి 2 సంవత్సరాలు ఇచ్చేసి ఆయన పక్కకు తప్పుకుంటాను అంటారు, లేదా మిగిలిన సంవత్సరం ఆయన చేస్తానని ఏమన్నా మీకు హామీ ఇచ్చారండి? అంటే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన వాళ్ళకి 25 మంది ఎమ్మెల్యే సీట్లు, హరిరామ్ జోగి గారికి సంబంధించిన వాళ్ళకి 25 మంది ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పారా? ఏం హామీ ఇచ్చారండి? అంటే అంతమాను జాతి మొత్తం మన జాతి కోసం పోరాటాలు అయ్యి చేస్తున్నట్టు పెద్ద పెద్ద లెటర్లు ఇంత పొడుగు రాసేవారు కదా, మీరు ఇద్దరే రాసేవారు లెటర్లు. మీరిద్దరూ కూడా వైసీపీలోకి వెళ్ళిపోతే ప్రజలకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఎందుకు రాశారు లెటర్లు అన్నది. బీసీలో చేర్చమని పెద్ద పెద్ద పోరాటాలు చేసామని ముద్రగడ పద్మనాభం గారు చెప్పొచ్చు. బీసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చడం కుదరదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాపుల్ని. అంటే మీరు చేసిన పోరాటాలన్నీ ఉత్తిదండి, ఉద్యమాలు అదిని ఒక క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఎందుకంటే సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 5000 కోట్లు ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 500 కోట్లు కూడా ఇవ్వలేదండి. ఎప్పుడన్నా ఒక లెటర్ అన్నా రాశారా మీరు కానీ, హరిరామ్ జోగే గారు కానీ? మా జాతికి ఇస్తానన్న 5000 కోట్లు అని చెప్పి లెటర్లు రాశారా? ఇంకా అందుకని ఈ లెటర్ ప్యాడ్లు అయితే తీసి ఆ డెస్క్లోనే ఎక్కడో కింద పెట్టండి, ఇంక రాయొద్దు, బాగోదు. ఇప్పుడు దాకా ఏదో రాశారు మీరు, మీకు అంటే బోలే అనుభవం ఉంది. ఇప్పుడు దాకా ఏదో ప్రజలు కూడా నమ్మారు. ఇంకా మీకు నమ్మిపోతే మీరు వ్యక్తిగతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆహో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఓహో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లు రాసుకుని భజన చేసుకోండి, తప్పేం కాదు. జాతికి ఆపాదించి లెటర్లు రాయొద్దని చెప్పి నా మనమండి. అంటే ఇప్పుడు అంటే మా అబ్బాయిలు అలాగ ఉంటారు, మేము ఇలాగ ఉంటామని కూడా చెప్పొద్దు. మీరు బయట వాళ్ళకే పెద్ద పెద్ద లెటర్లు రాసేసి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పి మీరు మీ అబ్బాయిలకి మీరు చెప్పలేరండి. అంటే మీరు చెప్తే మీ అబ్బాయిలు వినరా అని కూడా ప్రజల్లోనూ అనుకుంటారు. అటువంటి ఏమీ చేయకుండా ఆ లెటర్ హెడ్లు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి జాగ్రత్తగా మీరు ఏమైనా భజనలు అయ్యి ఏమైనా చేసుకోదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి. మీ అబ్బాయిలు కోసం మీరు ఏ పార్టీలో నచ్చిన పార్టీలోకి వెళ్ళొచ్చు, అది అంతా వ్యక్తిగతం. ఇంక జాతికి ఆపాదించొద్దని చెప్పి నా మనవండి.